ఎన్నికల సర్వేల్లో శాస్త్రీయత ఎంత? నేతి బీరకాయలో నేతి చందమేనా? సర్వేలను ఎంతవరకు నమ్మొచ్చు? కొన్ని పార్టీలకు అనుకూలంగా సర్వేల ఫలితాలు వచ్చినట్లు చెప్పే సంస్థలు కూడా ఉంటాయా? సర్వేలు నిర్వహించే తీరులో నిజంగానే ప్రజల నాడి పట్టుకోవడం సాధ్యమా? దేశంలో 2 ప్రధాన మీడియా ఛానళ్లు 2 రోజుల వ్యవధిలో వెలువరించిన సర్వేల ఫలితాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి భిన్నంగా ఉండడానికి కారణమేంటి? ఒక సర్వే పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేయబోతోందని తేల్చింది. మరో సర్వే ఈసారి టీడీపీకి మెజారిటీ స్థానాలు వస్తాయంటోంది. మరి ఇద్దరిలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదా? ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్ టైమ్స్ నౌ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించింది. ఈ ఛానల్ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 25 లోక్సభ స్థానాలు ఉన్న ఏపీలో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు ఖచ్చితంగా వస్తాయని తేల్చింది. అంటే అసెంబ్లీ నియోజకవర్గాలుగా అన్వయించుకోవాలంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 133 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అంటే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని టైమ్స్ నౌ సర్వేలో తేలింది. ఇక తెలుగుదేశం జనసేనల పార్టీల కూటమికి 6 స్థానాలు రావచ్చని సర్వే తేల్చింది. అంటే 42 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ సర్వే ఫలితాలు టీడీపీ జనసేన కూటమికి కోలుకోలేని షాకే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే బలం లేదని భావించడం వల్లనే తెలుగుదేశం జనసేన పార్టీలు జట్టుకట్టాయి. అవి సరిపోవనుకునే బీజేపీని కూడా తమ కూటమిలోకి ఆహ్వానించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాలతో భేటీ అయి వచ్చారు. టైమ్స్ నౌ సర్వే ఫలితం పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. తాము అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల పట్ల మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి తాము ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో టీవీ ఛానల్ ఇండియా టుడే. ఈ సంస్థ సీ ఓటర్ అనే సంస్థ చేత చేయించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో మరో రకమైన అంచనాలు వెలువడ్డాయి. లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలో తెలుగుదేశం జనసేన కూటమికి 17 ఎంపీ స్థానాలు దక్కుతాయని సీ ఓటర్ సర్వే అంటోంది. అంటే 119 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుస్తాయని అంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చింది. అంటే 49 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే వస్తాయని దాని సారాంశం. ఇంచుమించు ఒకే సమయంలో ఈ 2 ఛానళ్లు సర్వేలు నిర్వహించాయి. 2 సంస్థలు వేల సంఖ్యలో శాంపిల్స్ను సేకరించాయి. మరి 2 భిన్నమైన ఫలితాలు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వాదన మరోలా ఉంది. 2019 ఎన్నికల్లో సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఏపీలో తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కాక తప్పదని అందులో తేలింది. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. 175 స్థానాలున్న ఏపీలో 151 స్థానాల్లో విజయభేరి మోగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లోక్సభ స్థానాల్లో 22 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. తెలుగుదేశం పార్టీకి కేవలం 23 అసెంబ్లీ స్థానాలు 3 లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చాయి. సీ ఓటర్ సర్వే అప్పుడు కూడా టీడీపీకి అనుకూలంగా ఫలితాలను ప్రొజెక్ట్ చేసిందని ఇప్పుడు కూడా అదే చేస్తోందన్నది వైసీపీ నేతల వాదన. ఇక టైమ్స్ నౌ విషయానికొస్తే 2014 ఎన్నికల్లో టైమ్స్ నౌ సంస్థ ఏపీలో నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకుంటాయని చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పింది. వాస్తవ ఫలితాలు కూడా అలానే వచ్చాయి. 2019 ఎన్నికల సర్వేలోనూ టైమ్స్ నౌ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని స్పష్టం చేసింది. అన్నట్లుగానే వైసీపీ తిరుగులేని విజయాలు నమోదు చేసుకుంది. టైమ్స్ నౌ సర్వేలు ఏపీలో ఎప్పుడూ లెక్క తప్పలేదు. సీ ఓటర్ సర్వే ఎప్పుడూ నిజం కాలేదు. అందుకే ఈసారి కూడా టైమ్స్ నౌ సర్వేనే పరిగణలోకి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటోంది. ఈ 2 సర్వేల్లో ఏది నిజమో ఎన్నికల తర్వాతనే క్లారిటీ వస్తుంది.